హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. మనలో మీలో ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఎప్పుడు కంటికి కనిపించదేంటి? నిత్యం మనం గుళ్ళల్లో పూజించే ఆ విగ్రహాలు నిజమైన దేవుళ్ళేనా? అసలు దేవుడు అంటే ఎవరు? ఎలా ఉంటారు? దేవుడు ఉన్నాడు అనడానికి మన దగ్గర అసలు ఆధారాలు ఏమున్నాయి? నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ మన ముందుకు ఒక గెస్ట్ వచ్చారు. అతను ఎవరో కాదు, ప్రముఖ ఆస్ట్రాలజర్ బి వెంకటేశ్వరరావు గారు. మరి సైంటిఫిక్ రీజన్స్ కూడా అతని దగ్గర ఉన్నాయంట. మనకి ఆధారాలతో సహా ఆయన చెప్తా అంటున్నారు. అసలు ఈ పూర్తి విషయాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని చూడొచ్చు. నమస్తే గురుగారు. నమస్తే. సో దేవుడు ఉన్నాడా లేడా అనే మా ప్రశ్నకు మీ దగ్గర ఆధారాలతో సహా సైంటిఫిక్ రీజన్స్తో సహా అన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చెప్పండి, అసలు దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ముందుగా మీ రెడ్డి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రార్థనతో మొదలెడదాం. ఎస్. ఓం మహాగణపతి నమ, శ్రీమాత్రే నమ. ధర్మాత్మ సత్యసంధ్యస్య రామో దాసరదేవి పౌరుషేష అప్రతంలో సరయనం జహిరావణం ఆత్మారాం నామాది హంతారాం వేతనం నాశనం దుష్కాలం దండంతం రామచంద్ర. ఓం హర మహాదేవ్. మనకి చారిత్రాత్మకంగా కూడా దేవుడు ఉన్నాడు అని మనకి కలియుగంలోని చారిత్రాత్మకం ఉన్నది. అలాగే ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇది గడిచి 5125 సంవత్సరాలు అయ్యింది. అంటే అప్రాక్సిమేట్ కరెక్ట్ చెప్పలేం, ఇంచుమించు అప్రాక్సిమేట్ అంత ఇయర్స్. అంటే కొంతమంది 5250 సంవత్సరాలు అంటున్నారు, కొంతమంది 5120 సంవత్సరాలు గడిచిందని అంటున్నారు. మొత్తానికి అప్రాక్సిమేట్గా అదే ఇయర్స్ ఉంటుంది. ఇది ద్వాపరం యుగంలో మనకి శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి అతను పరిపాలించినటువంటిది అంతా సముద్ర గర్భంలో ప్రస్తుతం ఉన్నది అనేసి మన సైంటిస్టులు కూడా కనుగొన్నారు. ఇది పక్కన పెడితే అసలు దేవుడు ఉన్నాడా అనే సందేహం కంటే దేవుడు ఎక్కడ లేడు అని అడిగితే బాగుంటుంది. ఎందుకు అంతా నేను బల్లగుద్ది చెప్తున్నానంటే, అసలు నేను చదువుకున్న రోజుల్లో దేవుడిని ఒక పద్యం రూపంలోని వివరించడం జరిగింది. అది ఏమిటి? దేవుడు సూక్ష్మాతి సూక్ష్మం, బ్రహ్మాండానికి బ్రహ్మాండం. అంటే సూక్ష్మం కంటే సూక్ష్మం, బ్రహ్మాండం కంటే బ్రహ్మాండం అన్నాం. మరి ఈ రెంటికి అన్వయించడం ఎలాగా? మరి పరమాణువులో మనం చూసుకుంటే ఏముంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఇప్పుడు నేటి సైన్స్లోని ఏం గాడ్ పార్టికల్ అనేది కూడా వాడు కనిపెట్టబడింది. అది ఎలక్ట్రాన్ కంటా చిన్నది అని తెలిసింది. ఎలక్ట్రాన్ అణువులోనే అణువు చిన్నది, అణువు కంటే పరమాణువు ఇంకా చిన్నది, పరమాణువులో ఎలక్ట్రాను ఇంకా దానికి ద్రవ్యరాశి చాలా తక్కువ అనేసి మనం చదువు ఇంట్లో మనం తెలుసుకున్నాం. మరి అంతకంటే ఇంకో పదార్థం అంటే మైక్రోస్కోప్కి కనబడలేనటువంటిది ఇప్పుడు నేటి ఇంకా పవర్ఫుల్ మైక్రోస్కోప్లో దాన్ని చూడడం సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. దాని పేరు పెట్టలేక గాడ్ పార్టికల్ అయినా పెట్టారు. ఓకే, అది గాడ్ పార్టికల్ అని. అంటే ఇది ఏమైంది? అలనాడు చదువుకునేది నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది అని అంటే, అతను సూక్ష్మాతి సూక్ష్మంలో బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు సరిపోయిందా దానికి? బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు నేను భగవంతుడు ఉన్నాడు అనే దానికి ముందు రీజనింగ్ ద్వారా ఒకటి చెప్తా. రీజనింగ్ అంటే ఏమిటి అసలు? మనకి టెస్ట్లో పరీక్షలు రాస్తుంటాం. రీజనింగ్ అంటే ఇది ఇలాగ ఉన్నప్పుడు ఇంకొకటి అదే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇది ఇలాంటిది ఇలా ఎందుకు కాకూడదు అనేది రీజనింగ్ కింద వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఒక టూ వీలర్ని నడుపుతున్నారు. ఎక్కడ నడుపుతున్నారు? ఒక రోడ్డు మీద వెళుతున్నారు. ఇప్పుడు ఆ టూ వీలర్ ఏంటి? ఆపేస్తే ఆగిపోతుంది, నడిపితే నడపబడుతుంది. అది ఒక తనంతటి తాను వెళ్ళలేనటువంటిది.
అంటే దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఒక జడ పదార్థం అని చెప్పుకోవచ్చు. అంతే కదా, తనంతట తాను కదలలేనిది, ప్రాణం లేనిది ఒక జడ పదార్థంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాని మీద అది సవ్యంగా వెళ్ళాలి అని అంటే దాన్ని నడిపేవాడు ఒకడు ఉండాలా లేదా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. అది రోడ్డు మీద సక్రమంగా వెళ్ళాలి అని అంటే నడిపేవాడు ఒకడు ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ ఒక కక్షలో భూమి తిరుగుతూ ఉంది. సూర్యుడు చుట్టూ ఒక కక్షలో భూమి తిరుగుతూ ఉంది. అయితే సూర్యుడు చుట్టూ భూమి తిరగడానికి మనకి ఎన్ని రోజులు పడుతుందో మనం నేర్చుకున్నాం. 365 రోజులు అన్నాం. అవును. అయితే భూమి ఒక యాక్సిస్, అంటే ఉత్తర ధ్రువాలకి మనకు ఒక చిన్న గీత గీస్తే, సెంటర్ పాయింట్లో గీత గీస్తే ఆ యాక్సిస్ చుట్టూ అది తనంతట తాను తిరుగుతూ ఉంది. భూమి తనంతట తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది. ఇదే కదా జరుగుతుంది. అవును. అయితే ఇప్పుడు ఈ తనంతట తాను తిరగడం వలన మనకి ఏం ఏర్పడింది? ఇప్పుడు ఈ బల్బు సూర్యుడు అనుకుంటే ఇక్కడ ఒక గోళం పెడితే ఏమైంది? ఈ గోళం వైపు ఉండేటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో దానికి వెలుగు వచ్చింది. యువతల పక్క ఏమొచ్చింది? చీకటి వచ్చింది. అంటే ఇది రాత్రి, ఇది పగలు. ఇది రాత్రి, ఇది పగలు ఏర్పడింది. సో అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమైంది? ఒక రోజు అయింది, 24 గంటలు అయింది. అవును కదా. ఇప్పుడు నెక్స్ట్ మరి భూమి చుట్టూ ఇంకోటి ఏడు తిరుగుతుంది? చంద్రుడు తిరుగుతున్నాడు. అవును, చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుడు తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? భూమి చుట్టూ 30 రోజులు పడుతుంది. అది నెల. ఈ నెలలోని 2 పక్షాలు ఉంటాయి. మనకి పాడ్యమి నుంచి చతుర్దశి వరకు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది అమావాస్య, పౌర్ణిమ ఉంటుంది. శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 పక్షాలు ఉన్నాయి. మేము 14 తిథులకి పాడ్యమి యాడ్ చేస్తే, అదే అమావాస్య యాడ్ చేస్తే 15 రోజులైంది. అలాగే ఇంకో 14 రోజులకి పౌర్ణమి యాడ్ చేస్తే 15 రోజులైంది. 15 + 15 = 30 రోజులు. 30 రోజులే కదా మనం నెల అని చెప్పుకుంటాం. అయితే ఒక నెల 31 ఉంటుంది, ఒక నెల 30 ఉంటుంది, అది ఫిబ్రవరి 28 రోజులు ఉంటుంది. మొత్తం అన్నీ కలిపి మీరు 12 చేత భాగిస్తే నెలకు 30 రోజులే వస్తుంది. మీకు అర్థమైంది కదా. యావరేజ్గా మనం ఏం చెప్పుకుంటాం? నెలకు 30 రోజులే అని చెప్పుకుంటాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది నెల, ఇలా 12 నెలలు అయితే సంవత్సరం అయింది. మరి కిందటి సంవత్సరం ఏమైనా మారిందా? మారలేదు. ప్రతి సంవత్సరం ఆ 365, ప్రతిరోజు ఆ 24 గంటలే. 23 అవ్వలేదు, 26 అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటన్నమాట? భూమి ఒక పాతలో ఒకే వెలాసిటీతో తిరుగుతుంది. మీకు అర్థమైందా? మనం రోడ్డు మీద మన బండిని ఎక్కువ స్పీడ్తో వెళ్తాం. అది మన ట్రాఫిక్. దీనివల్ల ట్రాఫిక్ లేకపోతే స్పీడ్గా వెళ్తాం, ట్రాఫిక్ ఉంటే స్పీడ్ తగ్గిస్తాం. అవును. సో మరి ఇక్కడ అలా జరగటం లేదు కదా. ఒక నిర్దిష్టమైనటువంటి వెలాసిటీతోనే తిరుగుతున్నాయి. ఎప్పుడు ఆ కక్షని కూడా దాటలేదు ఎప్పుడు కూడా. మరి భూమి ఏంటి? ఈ బండిలాగా జడ పదార్థమే. అది ప్రాణం లేదే, అది కూడా ప్రాణం లేదు కదండి. లేదు. మరి బండిని సక్రమంగా చెప్పాలి అంటే తిప్పేవాడు ఒకడు ఉండాలా? మరి అలాగా భూమి ఒకటే తిరుగుతుందా సూర్యుడు చుట్టూ? అంటే అన్ని నవగ్రహాలు అన్నీ తిరుగుతున్నాయి కదా. బుధుడు, గురుడు, కుజుడు, శుక్రుడు అన్నీ తిరుగుతున్నాయి కదా గ్రహాలన్నీ, నవగ్రహాలు. ఈ నవగ్రహాలన్నీ ఇలాగా ఒకే వెలాసిటీ తిరుగుతున్నాయి. వాటి మార్గం అంటే ఇక్కడ రోడ్డు అనుకుందాం పోనీ, ఆ రోడ్డు గుండానే, రోడ్డు తప్పకుండా వాటికి అక్ష మార్చకుండా అదే వెలాసిటీ పెరగలేదు, వెలాసిటీ తగ్గలేదు. ఉదాహరణకి బండి స్పీడ్గా వెళితే ఒక గమ్యాన్ని ఏ పాయింట్ నుంచి బి పాయింట్ బండి స్పీడ్గా వెళ్తే తక్కువ టైంలో వెళ్ళిపోతాం. అదే నెమ్మదిగా వెళ్తే
ఎక్కువ టైం పడుతుంది. అదే కదా టైమ్ అండ్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్. ఉమ్, సో ఇక్కడ ప్రతి సంవత్సరం 365 రోజులు ఒక నిర్దిష్టమైన వెలాసిటీ అని మనకు అక్కడ అర్థమైపోయింది పాయింట్. ఉమ్, అదే కదా. అంటే ఇప్పుడు ఒక నిర్దిష్టమైన నడపడానికి వాటి అంతటా వాటికి ఒక మనలాగా మెదడు లేదు, ఏమీ లేదు. ఒక జడ పదార్థం నడిపిస్తున్నాడు అంటే నడిపించేవాడు ఒకడు ఉండాలి కదా. ఇక్కడ బండిని సక్రమంగా నడిపించేవాడు ఒకడు ఉన్నట్టే ఇప్పుడు మీరు ఎక్సలేటర్ ఇచ్చేసారండి, మీరు బండిని వదిలేశారండి, ఉమ్, ఏమైంది? అది పడిపోతుంది. ఆ కొంత దూరం వెళ్ళి దేనికో గుద్దుకొని పడిపోతుంది. పడిపోతుంది. ఉమ్, అంతే కదా. అది సక్రమైన మార్గంలో వెళ్ళలేదు కదా. ఉమ్, మరి అలా అలాగ అన్ని సక్రమైన మార్గంలో నడుస్తున్నాయి. పోనీ 1 సంవత్సరం నడుస్తున్నాయి, 2 సంవత్సరాలు, వేల కొలది సంవత్సరాలు నడుస్తున్నాయి, లక్ష కొలది సంవత్సరాలు అయిపోయాయి. ఒక్కొక్క యుగమే మనకి కలియుగమే 4,32,000 సంవత్సరాలు అంటున్నాం. ఉమ్, దీన్ని 2 చేత గుణిస్తే ద్వాపర యుగం అయింది, దాన్ని 3 చేత గుణిస్తే త్రేతాయుగం అయింది, దాన్ని 4 చేత గుణిస్తే కృతయుగం అయింది, ఈ 4 యుగాల సంవత్సరాలు కలిపితే మహాయుగం అయింది.